ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ చీటీ నీ కోసమే బిడ్డ, ఒక్కసారి తీసి చూడు, నీకు రాబోతున్న అదృష్టం గురించి వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఏది శాశ్వతం కాదు తల్లి. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, ఇచ్చిన వరం అని గుర్తుంచుకో బిడ్డ. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వుకోనిమ్మా, అసూయతో ఏడ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా ఏడవని. నువ్వు మాత్రం ఏది ఏమైనా సరే నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, నిన్ను చూసి ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారు బిడ్డ. నీ చేతులతో సేవ చేస్తే నేను నా చేతులతో మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా ఆపుతానమ్మా. ఈ విషయం ఎప్పుడు కూడా గుర్తుంచుకో. కల్లో కూడా పొరపాటును కూడా ఎవ్వరికి కూడా హాని చేయకు. అందరి గురించి మంచిగానే ఆలోచించు. అందరూ సంతోషంగా ఉండాలని ఆశించు. మీరు ఏదైనా ఒక విషయం గురించి ఈ సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకోమ్మా. ఈ పకీరు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించడు, నిర్మలమైన ప్రేమ తప్ప. ఈ తండ్రి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు బిడ్డ. కానీ సాయి నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడమ్మా. ఎందుకంటే నా బిడ్డలంటే నాకు అంత ఇష్టం. నా బిడ్డలు మంచి మార్గంలో నడవాలన్నది నా కోరిక. అందుకే వాళ్ళకి కష్టాలు కలిగించి సరైన మార్గాన్ని చూపుతాను. నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పు బిడ్డ. మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉన్నాను. మీకు ఏం కావాలో నీకంటే ఎక్కువగా నాకే తెలుసమ్మా. నీకు కావలసినవన్నీ సరైన సమయంలో తప్పకుండా నీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. అవి నీకు ఎప్పుడు ఇవ్వాలో ఈ సాయి తండ్రికి అన్నీ తెలుసమ్మా. తల్లి, నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడుకో. ధైర్యంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నీకు అందిస్తానమ్మా అని నీ సాయి తండ్రి నీకు మాటిస్తున్నాడు. తప్పకుండా నువ్వు ఒక మంచి జీవితాన్ని పొందుతావు. నేను రావడానికి నీ గుమ్మం తలుపులు తెరిచి ఉండక్కర్లేదు బిడ్డ. నాకు ఒక్క గది కూడా అవసరం లేదు. నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను కదమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నీ హృదయం కోసమే నాకు ఎన్నో ఇష్టమైనటువంటి నివాసమని గుర్తుంచుకో. నా బిడ్డల మనసు కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు. నాకు ఒక పెద్ద మేడ ఏదీ లేదు, సొంత ఇల్లు లేదు. బాబాగారికి ఒక ప్రత్యేకమైన గది కూడా లేదు. మరి బాబాగారు నన్ను చూసారా, మా ఇంటికి వస్తారన్న సందేహం నీకు వద్దు తల్లి. నీకు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నా బిడ్డవి. నువ్వు పిలవగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను బిడ్డ. నువ్వు ఎలా ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత పేదరికంలో ఉన్నా సరే, నీ బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ సంతోషాలు పంచుకుంటాను. నువ్వు కష్టంలో, పేదరికంలో ఉన్నప్పుడు ఆ పేదరికం నీ నుంచి తరిమి కొట్టి నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఏది ఏమైనా బిడ్డ, నీ చెయ్యి వదలను. ధైర్యంగా ఉండు. నా హామీ ఎప్పుడు కూడా అబద్ధం కాదు బిడ్డ. ఆలస్యం అవుతుందే కానీ నేను ఎప్పుడు కూడా మీ యొక్క మాటకి కట్టుబడి ఉంటాను. నేను చెప్పేది నిజం బిడ్డ. నా మాటకు నేను ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటానని చెప్పాను కదా. నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని. తప్పకుండా ఆ జీవితాన్ని నీకు ఇచ్చే తీరుతాను. అలాగే మరొక విషయం తల్లి, నీకు నొప్పి మరియు ఇబ్బంది కలిగించే వారికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలతో ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా మీ కర్మను శుభ్రపరచడానికి వారు సహాయం చేస్తున్నారమ్మా. మరియు ఇది మీకోసం మోక్ష మార్గాన్ని తెరుస్తుంది.
అందుకే చెప్తున్నాను తల్లి, వారికి మీరు రుణపడి ఉండాలి. నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు తల్లి. నువ్వు ఏది కోరుకున్నా నేను నీతో తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ, నీకంతా మంచి జరుగుతుంది. బిడ్డ, ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది బిడ్డ. అది ఎప్పుడు చేజారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద కూడా ఎక్కువగా ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది కదమ్మా. ఈ మాట నీ మంచి కోసమే చెప్తున్నాను తల్లి. నువ్వు బాధపడకూడదని చెప్తూ ఉన్నాను. అనవసరంగా అందరిపైన ఆశలు పెంచుకొని వాళ్ళ చేతుల్లో మోసపోయి మళ్ళీ నువ్వు బాధపడుతున్నావు. జాగ్రత్తమ్మా. అలా పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డ? త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షే అడ్డంకులని గుర్తించుకో. నీ మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండొద్దు తల్లి. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని నేనుండగా నీకు దిగులు ఉండదమ్మా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు బిడ్డ. నేను నీ బాధని ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. ఇంకా చింతించకమ్మా. నీ బాధని ఎప్పుడు కూడా ప్రతిస్పందిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టిన బిడ్డ. ఈ పకీరు ఎప్పుడు కూడా నీ వెంటే ఉండే నీకు మంచేదో చెడేదో మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఏ పని చెయ్యొద్దో కూడా ఏదో ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటాడు బిడ్డ. అవన్నీ కూడా నువ్వు తెలుసుకుంటే సరే. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే, నీకు తోడుగా ఉండి నువ్వు కోల్పోయిన అన్నిటినీ కూడా అందజేస్తానమ్మా. నేను ఎప్పుడు కూడా నాకు ఇన్ని పూజించాలని ఏది కూడా చెప్పను. ఒక్కటే నా మీద నువ్వు ఒక నమ్మకం అనే ఒక అభిప్రాయం ఉంచుకుంటే చాలు తల్లి. ప్రతిరోజు కూడా నీ చుట్టే తిరుగుతూ ఉంటాను. నీకు మంచి సంకేతాన్ని ఇస్తూ ఉంటాను. నువ్వు ఏ పని చేయకూడదో, ఏ పని చేస్తున్నావో, నువ్వు ఏ పనిలో అయితే భయపడి వెనక్కి నెడుతున్నారో ఆ పనిలో భయపడకుండా ఉండమని ఒక సందేశం రూపంలో అయినా, ఒక మనిషి రూపంలోనైనా నీకు మంచి చేయడానికి చూస్తానమ్మా. అందుకోసమే నీ బాబా తండ్రిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మనస్ఫూర్తిగా నమ్మి చూడు బిడ్డ. నీకప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఏదైతే కావాలని ప్రయత్నం చేస్తున్నావో అది నీకు మంచి జరిగేదైతే, నీకు ప్రమాదం జరగకుండా ఉండేదైతే అది తప్పకుండా ఫలించేలా చేస్తాను బిడ్డ. దానిలో ఎటువంటి చిన్న ప్రమాదం ఉన్నా సరే అది నీ దరిదాపుల్లో కూడా నువ్వు ఎంత బాధపడ్డా కూడా నీ దరిదాపుల్లో రానివ్వను బిడ్డ. నువ్వు అనుకుంటావు, బాబా ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఫలించడం లేదు అని. బిడ్డ, ఆ ప్రయత్నము నువ్వు మనస్ఫూర్తిగా పెట్టి ప్రయత్నించినట్లయినా, నువ్వు ఆ పని చేస్తే నీకు మంచి జరగదు అని నాకు తెలిస్తే నీ దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాను బిడ్డ. నేనెప్పుడు కూడా నీకు తోడుగా, నీడగా, అండగా, ఒక ధైర్యంగా, ఒక దన్నుగా నీ వెనక నిలబడుతూనే ఉంటానని గుర్తుంచుకో. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందమ్మా. నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని గుర్తుంచుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.